సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను సింహరాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాజయోగం అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారు ఈ వారం రోజులై ఎదిగే అవకాశం ఉంది, కానీ ఒక చిన్న గర్వం మీకున్న గౌరవాన్ని క్షణాల్లో తగ్గిస్తుంది. గ్రహగోచార విశ్లేషణ ప్రకారంగా మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ వారం బలంగా ఉన్నాడు. లీడర్షిప్ పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల యుగ పెరుగుతుంది. శని ప్రభావం వల్ల కాస్త ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. పలుకుబడి పెరిగిన మాటల వల్ల బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. పవర్ ఉంది కానీ కంట్రోల్ చాలా అవసరం. ఉద్యోగంలో ప్రమోషన్, రెస్పాన్సిబిలిటీ రెండు పెరుగుతుంది. ప్రైవేట్ ఐటీ సెక్టర్ లో ఉన్న వారికి లీడర్షిప్ రోల్స్ వస్తాయి. మీ టీమ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మీ డిసిషన్ వల్ల ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యము. మీరు కట్టవలసినటువంటి ఈఎంఐస్, చిట్ ఫండ్స్, ఎవరికైనా దగ్గర అప్పు తీసుకున్న వడ్డీలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మొదలుపెట్టారు. మీరు తెచ్చుకోవడం ఎలా తెచ్చుకుంటారో అలా ఇవ్వడానికి కూడా మొదలు పెట్టండి. అదే బాగుంటుంది. రాజకీయంలో ఉన్న వారికి మీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా అవుతుంది. ప్రజాక్షేత్రంలో ఒక్కొక్కసారి అవమానం పొందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ప్రీమియం డీల్స్ వస్తాయి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య డామినేట్ చేయాలనుకుంటారు. ఇది కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది. భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రావచ్చు. షేర్ మార్కెట్ లో ఉన్నవారు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ కూడా వస్తుంది. కానీ గ్రీడ్ పెరిగితే లాస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గ్రీడ్ అవసరం లేదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. విద్యార్థులకి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్, మీ యొక్క వీసా శాంక్షన్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పటికీ హెల్త్ ఇదే ముఖ్యం. ఎనర్జీ బాగా ఉంటుంది, కానీ బీపీ, హీట్ ఇష్యూస్ పెరుగుతుంది. ఓవర్ స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఒక సర్జరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. చిన్నది అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు. మంచి డాక్టర్ని సంప్రదించండి. పరిహారం వచ్చేసి ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి, నీళ్లు వదలండి. ఇలా సూర్యాయ నమః అని చెప్పేసి 12 సార్లు నీళ్లు వదలండి. నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి అర్పించండి. ఓం సూర్యాయ నమః అని చెప్పి చెప్తుండి. ఈ వారం మీకు ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి కుండ గాని, మజ్జిగ కుండ గాని ఏర్పాటు చేసి పేద ప్రజలకి, బాటసారులకి మంచినీళ్ళు, మజ్జిగ సరఫరా చేయండి. చాలా గొప్పగా ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం రాజయోగం కూడా ఉంటుంది. ఈ వారం మిడిల్లో మంచి యోగాన్ని కూడా పొందే అవకాశం ఉన్నాయి. ఈగో కంట్రోల్ గా ఉంటే చాలా గెలుస్తారండి. గర్వం పెరిగితే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తప్పు చేస్తే గౌరవం వస్తుందా లేదా మీరు చూసుకోండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. విజయోస్తు. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది. అవకాశాలు గెట్ రెడీ, గెట్ రెడీ. మీరు ఇంకా మీట
మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, రండి ఒక రౌండ్ మనం వెళ్తామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా. మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్ లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో మనకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇక బయట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థ పడున్నాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది.